హలో నమస్తే, వెల్కమ్ టు టైమ్ న్యూస్ తెలుగు. ఈరోజు మనం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్నాము. ఇక్కడికి మనకు ప్రజావాణి సత్రంలో ఒక మహిళ రావడం జరిగింది. తన బాధ ఏందో తనని అడిగి తన మాటల్లోనే తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారా మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? మీ ప్రాబ్లం ఏంటిది? అసలు ఏం ప్రాబ్లం ఏంటిది? అసలు ప్రాబ్లం ఏంటంటే నా హస్బెండ్ 2023లో లంగ్స్ ఇన్ఫెక్షన్తో చనిపోయారు సివిల్ హాస్పిటల్లో జూలై 9th రోజు. సో అప్పటి నుంచి మా అత్త మామ మా హస్బెండ్ చనిపోగానే నా మీద హెరాస్మెంట్, 10 లక్షల కట్నం తీసుకున్నారు, ₹1 ఇవ్వలేదు అంటున్నారు. నేను ప్రజావాణికి లాస్ట్ వీక్లో కూడా నేను పిటిషన్ వేసిన. నాకు ఇంతవరకు ఏది కూడా రాలేదు. అటు పోలీస్ నుంచి సహాయం లేదు. ఏమన్నా అంటే అత్తమామ సీనియర్ సిటిజన్స్ అంటున్నారు. మరి ఇంత అన్యాయంగా కోడలు వెళ్ళగొడితే ఇలా ఉంటుంది. అత్తమామ ఉద్దేశం ఏంటంటే ఉన్న ఒక్క ఇల్లు ఆడపడుచులకు ఇవ్వాలని వాళ్ళ ఉద్దేశం కలిగి ఉన్నారు. నాకు ముగ్గురు ఆడపడుచులు వాళ్ళు మంచిగా వెల్ సెటిల్డ్, అందరూ మ్యారేజెస్ అయిపోయినాయి, పిల్లలతో కలిగి ఉన్నారు. ఈరోజు నన్ను నా బిడ్డని రోడ్డు మీద వేసేసారు అత్తమామ. నా హస్బెండ్ లోన్ తీసి కట్టించిండు ఇల్లు. లోన్ వచ్చేసి గాయత్రి బ్యాంక్లో సేవింగ్ అకౌంట్ తీసుకొని విఎం హౌసింగ్ ఫైనాన్స్ నుంచి 2 lakhs లోన్ తీసుకొని వెనకాల 2 రూమ్లు చెత్త పోసి కట్టించింది. మొత్తం ఇప్పుడు టోటల్ 4 రూమ్లు ఉన్నాయి, చెత్త పోసినాయి. ఒక రూమ్లో ఉండనియండి, మీరు ఎవరికి ఇచ్చుకున్నారో నాకేం ప్రాబ్లం లేదు, నేను చచ్చేదాకా నేను నా బిడ్డను వేసుకొని ఉంటా అన్నా కూడా వాళ్ళు వినిపించుకోవట్లేదు. జైరిపోతుల ఈశ్వరయ్య, జైరిపోతుల సుకనమ్మ. ఇప్పుడు వాళ్ళు రూప అనే మా ఆడపడుచు దగ్గర, రూప కృష్ణ అనే దంపతుల దగ్గర తలదాచుకుంటారు. వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఊరు తిమ్మపూర్ దగ్గర పర్లపల్లి గ్రామ పంచాయతీ ఎదురుగానే ఉంటారు. వీళ్ళంతా కలిసి నాకు అన్యాయం చేస్తున్నారు. ఎవ్వరు కూడా ఇంట్లో నుంచి పంపించేసారు బయటికి. ఇన్ని రోజుల నుంచి August 1st నుంచి నేను ఇల్లు లాక్ వేసుకుంటే కూడా కాంపౌండ్ లో వండుకొని తిన్నా. దయచేసి మీరు ఒకవేళ వీలుంటే వచ్చి చూడండి. అక్కడ నా బట్టలు, నా వస్తువులు, రోజువారీ వస్తువులు కూడా ఉన్నాయి. ఊరు మీద తిరుగుకుంటూ పోలీస్ స్టేషన్ కి వెళ్ళినాము. సీనియర్ సిటిజన్స్ కదమ్మా, లక్ష్మారెడ్డి గారు సీనియర్ సిటిజన్స్ కదమ్మా, మేము ఏం చేయలేము అని అంటున్నారు. ఏ సహాయం ఇంతవరకు అందలేదు. గత 20-25 రోజులుగా కూడా నేను ఊర్ల మీద తిరుగుతున్నాను. కనీసం నాకు ఏ బెనిఫిట్ కూడా లేదు. అంటే నా బిలాంగింగ్స్ అన్ని కూడా అందులోనే ఉన్నాయి. నేను బయటే వంట చేసుకొని తిన్నా, అయినా నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు. దయచేసి మీడియా ద్వారా నన్న వాళ్ళు బయటకు వస్తారని ఈ యొక్క ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతుంది కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా.